దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు చూస్తే అరే ఇంత ఘోరం అనిపిస్తుంది మీకే. రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం, తుడుస్తాం, గుంజుతాం. ఇక ఎట్లా మాట్లాడిందంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే 2 ఏళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బీసీ, 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, అయ్యే పోతుంది ఎస్ఎల్బీసీ, గుంజి పారేస్తామని చెప్పారు. ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాగితం. ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాగితం, నా సొంత కాగితం కాదు, మొన్న తెప్పించిన. వీళ్ళు ఊకి ఇట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన. అసలు ఎస్ఎల్బీసీ కింద ఎవరు ఎంత పని చేసిండ్రు, ఏం జరిగింది తెప్పించిన. కరోనా ఉన్నా మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు. బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది, ఎస్ఎల్బీసీ 1 కిలోమీటర్ అవ్వలేదు, ఎస్ఎల్బీసీని పండబెట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కావాలని నల్గొండ మీద కక్ష కట్టిండ్రు అని చిల్లర ఉద్దర మాటలు మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏందో మీరు చూడండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నల్ మనం తవ్వాము. దానికి 1358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ టనల్ పూర్తయితే టనల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయరు, పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి. మరి టనల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను 3892 కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బీసీలో భాగంగా పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్, R&R, ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మేము చేసినాం. మరి ముందుకు పోతే ఇప్పుడు అర్థమవుతుంది. 2014 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళు. సరే, మనకు 2 ఏళ్ళు కరోనా, మొదటి సంవత్సరం కొత్తది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్కి ఒక సంవత్సరానికి 1.2 కిలోమీటర్ మనం తవ్వినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇవాళకి 2 సంవత్సరాలు 1 నెల అయిందా? 2 సంవత్సరాలు 1 నెలలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు. 18 మీటర్లు. ఇక వీళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ మీద. అంటే యావరేజ్ ఎంత అంటే ఏడాదికి ఒక 9 మీటర్లు తవ్విరు. మనమేమో 1200 మీటర్లు తవ్వితే వీళ్ళు 9 మీటర్లు తవ్విరు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ని విమర్శిస్తారు, కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. ఇక మేము ఎస్ఎల్బీసీని పొడుస్తాం, తొడుస్తాం, పీక్తాం. ఇదేనా? సంవత్సరానికి 9 మీటర్లు మీరు తవ్వేది. ఎస్ఎల్బీసీలో మేము 1358 ఇక్కడ ఖర్చు పెట్టి 3892 కోట్లు దిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల మీద ఖర్చు పెట్టి నల్లగొండ ఫ్లోరైడ్ను పారదోలాలని నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. 9 మీటర్లు తవ్విరు ఏడాదికి మీరు. 9 మీటర్లు. సిగ్గుతో తలదించుకోవాలి. ఇంకా మీరా మాట్లాడేది?